శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. ఇప్పుడు ఆదోని సర్వే రిపోర్ట్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఆదోని కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ పార్థసారథి పోటీ చేయగా వైసీపీ నుంచి సాయి ప్రసాద్ రెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై 18,164 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ ఆదోని సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఆదోని నియోజకవర్గ ప్రజలకు పార్థసారథి ఇచ్చిన హామీలేంటో చూద్దాం. ఆదోనిలో రాయలసీమ మిల్లు మూతపడింది. ఆ మిల్లును ఎన్నికల తర్వాత తనని గెలిపిస్తే పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఆదోని ప్రజలకు ఉపాధి, జీవనోపాధిని కల్పించడానికి తను పెద్ద ఎత్తున కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పనను స్థానికంగా సృష్టిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు గుంతలు లేని రోడ్లను నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. నగరంలో ఇరుకుగా రోడ్లు ఉన్నాయి, ఆ ఇరుకు రోడ్లన్నింటినీ కూడా వెడల్పు చేస్తాను అంటూ పార్థసారథి హామీ ఇచ్చారు. ఇక ఆటో డ్రైవర్లకు ఆటో నగర్ నిర్మాణాన్ని చేపడతాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే ప్రజలకు తాగు, సాగునీటి సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారాన్ని చూపిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఆదోన్లో డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఈ డ్రైనేజ్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాను అంటూ పార్థసారథి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఆదోని నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. అక్కడ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ బిల్డింగ్ ఇంకా అసంపూర్ణంగానే ఉంది. వైసీపీ హయాంలో ఆ భవనానికి 5 ఫ్లోర్ల నిర్మాణం ప్రారంభమైంది. ఎలక్షన్తో ఆ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో చదువుతున్న విద్యార్థులందరూ అసంపూర్తిగా నిర్మించిన ఆ భవనాల్లోనే చదువుకుంటూ ఉన్నారు. సగం నిర్మించిన బిల్డింగ్తో దుమ్ముతో అక్కడ ప్రజలు, టీచర్స్, విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇది పూర్తయితే అక్కడ తాగునీరు, సాగునీరుకి జనం పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఎండాకాలంలో పని కోసం వలస వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితులు ఉంటాయి. ఆదోన్లో చాలా రోడ్లు 50 ఏళ్ల కంటే పాత రోడ్లే ఉన్నాయి. చిన్న చిన్న రోడ్లతో తరచూ ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు వెడల్పు చేయాలి, డివైడర్లు పెట్టాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. ఇక నేదర్మిట్ట రైల్వే గేట్ దగ్గర సబ్వే కావాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఆదోని హౌసింగ్ బోర్డులో డ్రైనేజ్ వ్యవస్థ ఏమాత్రం బాగా లేదు. డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ లేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. డ్రైనేజ్లను విస్తరించాలి అని జనం నుంచి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఆదోన్లో ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జితో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియని అయోమయంలో జనం ఉన్నారు. కొత్త బ్రిడ్జి కట్టాలి అని జనం నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. కొత్త బ్రిడ్జి విషయంలో ఎటువంటి ముందడుగు పడకపోవడం అక్కడ ప్రధానంగా కనిపిస్తున్న సమస్య. అలాగే ఈ నియోజకవర్గంలో విద్యా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పిల్లల చదువుల కోసం పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు వలస వెళ్ళిపోతూ ఉండటం ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరు గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారో చూద్దాం. కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అంశాలు ఉన్నాయి. ముందుగా పాజిటివ్ అంశాలు ఏంటో చూద్దాం. ఎమ్మెల్యే కీలకమైన కార్యక్రమాలకు హాజరవుతూ ఉండటం ఆయన పట్ల ప్రజల్లో సానుకూలత ఎక్కువగానే ఉంది. అలాగే సీసీ రోడ్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఆదోని నియోజకవర్గంలో. ఇంకా అదనపు స్కూళ్ళ కోసం లోకేష్ను వెళ్ళి కలిశారు ఎమ్మెల్యే. ఇది కూడా ప్రజల్లో సానుకూలతను పెంచుతున్నటువంటి అంశం. ఇక సెగ్మెంట్లో క్రమంగా ఉనికిని పెంచుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యే. ఇటీవలే జాబ్ మేళాను కూడా నిర్వహించారు. అలాగే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉండటం ప్రజల్లో సానుకూలతను పెంచుతున్నటువంటి అంశం. బసవపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రిపేర్లు పూర్తవడంతో జనానికి కొన్ని సమస్యలు తీరుతూ ఉన్నాయి. తుంగభద్ర కాలువ నిర్మాణ పనులతో అక్కడ ప్రజలకు నీళ్లు అందుతూ ఉండటం సానుకూలమైనటువంటి అంశం. ఇక చాలా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. రోడ్లు రిపేర్ వర్క్లన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే పార్థసారథికి పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే పార్థసారథికి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. అందుబాటులో పెద్దగా ఉండటం లేదు, చాలా తక్కువగానే ఆయన అందుబాటులో ఉంటున్నారు అంటూ టాక్ వినిపిస్తోంది.
ఎక్కువగా ఎమ్మెల్యే పార్థసారథి హైదరాబాద్లోనే ఉంటున్నారు అని జనం అభిప్రాయపడుతున్నారు. సెగ్మెంట్కి వారానికి ఒకసారి లేదా నెలలో 2-3 సార్లు మాత్రమే వస్తున్నారు అని జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇస్తున్న హామీలపై ఎటువంటి ముందడుగు పడలేదు అని జనం అనుకుంటున్నారు. ఎమ్మెల్యే కంటే ఎఫెక్టివ్గా ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడే ఉన్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. మీనాక్షి నాయుడు వర్గాన్ని కలుపుకోలేకపోవడం ఎమ్మెల్యేకి కొంత నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నాన్ లోకల్ అవ్వడం ఆయనకు కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం. అంతేకాదు ఆదోని సండే ఎమ్మెల్యేగా పార్థసారథికి పేరుంది. ఆధిపత్యం కోసం కూటమి పార్టీల్లో అక్కడ అంతర్గత పోరు నడుస్తూ ఉండటం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం. ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరుకి ఆదోని నియోజకవర్గ ప్రజలేసిన మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది మాత్రమే అంటూ ఉన్నారు. బాగుంది అని 10% మంది జనం మార్కులు ఇస్తున్నారు. ఇక పర్వాలేదు అని 52.5% మంది అంటూ ఉంటే, బాగాలేదు అని 22.5% మంది అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెబుతున్నారు. ఇక సీఎం పనితీరు గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుందని 13% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 12.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 17% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం మాత్రమే చెప్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారు అంటే, చాలా బాగుందని 7.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 15% మంది ప్రజలు అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 55% మంది జనం చెబుతూ ఉంటే, బాగాలేదు అని 17.5% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగాలేదు అని 5% మంది జనం చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పనితీరు గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలు చాలా బాగుందని 7.5% మంది అంటుంటే, బాగుందని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 52.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలు 12.5% మంది చాలా బాగుంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 12.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి చాలా బాగుందని 15% ఆదోని నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆదోని నియోజకవర్గ ప్రజలు పూర్తి అవుతుంది అని 12.5% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, కాదు అని 22.5% మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కావచ్చు అని 30% మంది జనం అనుకుంటుంటే, తెలియదు అని 35% మంది జనం అభిప్రాయపడుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆదోని నియోజకవర్గ ప్రజల్లో 2.5% మంది పూర్తవుతుందని అంటున్నారు. కాదు అని 22.5% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 40% మంది జనం అంటూ ఉంటే, తెలియదు అని 35% ఆదోని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కూటమి పాలనలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 5% మంది అంటుంటే, పెరగలేదు అని 35% మంది చెప్తున్నారు. పెరుగుండొచ్చు అని 27.5% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆదోని నియోజకవర్గ ప్రజల్లో 20% మంది వస్తుందని అంటున్నారు. రాదు అని 12.5% మంది జనం చెబుతూ ఉంటే, రావచ్చు అని 52.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 15% మంది జనం చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు ఆదోని నియోజకవర్గ ప్రజల్లో 22.5% మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్తున్నారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 19% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 58.5% మంది జనం చెబుతున్నారు. ఓవరాల్గా ఇవి ఆదోని నియోజకవర్గం గురించి
ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనపై అక్కడి రాజకీయ నాయకులపై ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.